బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందింది. సీఎస్ శాంతి కుమారిని కలిసి కమిషన్ చీఫ్ బూసాని వెంకటేశ్వర్లు 700 పేజీల రిపోర్ట్ అందించారు. సెగ్మెంట్ల వారి రిజర్వేషన్లు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. 6 సెగ్మెంట్ల రూపంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఎంపీటీసీల రిజర్వేషన్లు ఫిక్స్ చేశారు. జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని జెడ్పీటీసీల రిజర్వేషన్ ఖరారు చేశారు. ఇక రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ ఫిక్స్ చేశారు. ఈ నివేదికను బీసీ సంక్షేమ శాఖకు సీఎస్ శాంతి కుమారి పంపించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా గ్రామ వార్డు నుంచి జెడ్పీ చైర్మన్ దాకా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నది. ఇప్పటికే కులగణన సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. ఇక ఈ రిపోర్ట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. ప్రసన్న, తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారికి ఏదైతే బీసీ రిజర్వేషన్లో 42% అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందో ఈ మేరకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెడికేషన్ కమిషన్ చీఫ్ సీఎస్ శాంతి కుమార్కి అయితే తన నివేదికను అందించడం జరిగింది. 700 పేజీలతో కూడిన రిపోర్ట్ను అయితే సీఎస్ శాంతి కుమార్కి అయితే అందించడం జరిగింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఈ యొక్క రిపోర్టును కూడా ప్రభుత్వానికి అందజేయనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క రిపోర్టును పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి అయితే పంపించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. రాష్ట్రంగా ఒక యూనిట్గా తీసుకొని జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఖరారు అయితే చేయనున్నారు. ఇట్లా రిజర్వేషన్లు అయితే ఖరారు చేయనున్నారు. అయితే ప్రధానంగా ఎప్పటి నుంచో వారి ఒక జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా అవకాశం కల్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా కూడా అనేక పోరాటాలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, అందుకు మేరకు హైకోర్టు సూచన మేరకు కూడా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. మొత్తంగా 700 పేజీల నివేదికనైతే ఈ యొక్క రిపోర్ట్లు అయితే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా సెగ్మెంట్ల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో అయితే ఎన్ని వార్డులు ఉంటాయో ఆ వార్డులలో బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యులను గ్రామానికి ఒక యూనిట్గా తీసుకొని వారికి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అదేవిధంగా మండలానికి సంబంధించి బీసీ జనాభా ప్రాతిపదన బీసీ జనాభాకు సంబంధించి ఎంపీటీసీల రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. అదేవిధంగా జెడ్పీటీసీలకు సంబంధించి జిల్లాల వారీగా ఈ యొక్క బీసీ జనాభా ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు రిజర్వేషన్లు అయితే ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా జెడ్పీ చైర్మన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల జనాభా ఎంతవరకు ఉందో దాన్ని బేస్ చేసుకొని అయితే రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్టుగా ఈ యొక్క చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ మేరకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇప్పటికే కులగణనకు సంబంధించి కూడా రిపోర్టు వచ్చిన నేపథ్యంలో రిపోర్టు పైన కూడా అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగింది. కులగణన రిపోర్ట్లో భాగంగా బీసీలు దాదాపుగా 56% పైగా ఉన్నట్టుగా ఆ రిపోర్ట్లో నివేదికలో పేర్కొనడం జరిగింది. దీనిపైన అసెంబ్లీలో చర్చ కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా బీసీలకు ఇది ఒక ఆశాజనకమైన రూపం అని చెప్పేసి అనుకోవచ్చు.
ఏదైతే బీసీలు ఎప్పటి నుంచో కోరుకుంటారో రాజకీయంగా మాకు ఎదుగుదల కావాలి, రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నేపథ్యంలో కూడా వారికి ఇది పెద్ద ఆశాజనకంగా మారిందని చెప్పవచ్చు. ఈ నివేదిక అనేది ఈ యొక్క ప్రజాప్రతినిధులను సెగ్మెంట్గా వివరించి గ్రామాన్ని ఒక యూనిట్గా, మండలాన్ని ఇట్లా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇట్లా యూనిట్గా తీసుకొని వారి యొక్క రిజర్వేషన్లు అయితే ఖరారు చేయనున్నారు. ఈ మేరకు అటు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఈ యొక్క నివేదిక ప్రభుత్వానికి అందజేయనట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ హరికృష్ణ.